అంటే అటు వాళ్ళని ఇటు మార్చడం, ఇటు వాళ్ళని అటు మార్చడం. ఇంతకుముందు అదే నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే దాన్ని తప్పుపట్టిన పరిస్థితి. అప్పుడు కొవ్వూరులో ఆయన జవహర్ని మార్చారని, లేదంటే ఇక్కడ కృష్ణా జిల్లాలో కొంతమందిని మార్చారని. అదే ఇప్పుడు ఎఫెక్ట్ అవుతుందా? కొత్త వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, ఎప్పుడైతే వంగాగీతను తీసుకొచ్చి అక్కడ పెట్టారో అక్కడ ఆమె కార్యాలయం ఏర్పాటు చేసింది, అప్పుడే అక్కడి నుంచి వాళ్ళిద్దరికీ పడట్లేదు. ఇప్పుడు దొరబాబు రాజీనామా కూడా అందుకే చేశారు, అంతవరకు రాజీనామాల వరకు వచ్చిందనేది. ఇది ఎవరు తప్పుగా చూడాలి? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఐపాక్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సర్వేతో పాటుగా 3-4 సంస్థల నుంచి సర్వేలు తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందన్నారు. దానికి పరిష్కారం ఏంటన్నటువంటిది ఆయన మిగతా పార్టీ వాళ్ళతో చర్చించలేదు. ఆయన ఏదో సంథింగ్ ఒక కోటరే ఉంది. వాళ్ళు కూర్చుని ఆలోచించినప్పుడు జగన్ మీద అంటే వీళ్ళు ఎట్ట చెప్తారంటే, మనకి జాతకం చూసేటటువంటి వాళ్ళు మీకు రేపు పొద్దున సమస్య రాబోతుందని తెలిసిందనుకోండి, మీరు మానసికంగా సిద్ధం కావాలి, దృఢంగా ఉండాలని చెప్తారు, కానీ నువ్వు ఇట్లా ఇబ్బంది పడతావని చెప్పరు. అట్లాగే మీకు మీ మీద బాగానే ఉంది సార్, కాకపోతే ఎమ్మెల్యేల మీద అని చెప్పారు. ఈయన ఏమనుకున్నాడు, నా మీద బాగానే ఉంది, వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను వీళ్ళని మార్చేశానంటే ఆటోమేటిక్ గెలిచేస్తాను ఈయన ఫీల్ అయ్యారు. దాంతో ఈ కులాల లెక్కలు వేసుకుని అటు ఇటు ఇటు తట్టు మార్చారు. 85 మందినే మార్చినట్టు. ఆ ఇంపాక్ట్ కొత్త వాళ్ళు అప్పటికే 6 నెలల ముందు నుంచి నేను కసరత్తు చేసిన, కొత్త వాళ్ళేమో పాత ప్లేసుల్లో పాత వాళ్ళ దగ్గరికి పాత వాళ్ళతో మమేకం కాలేదు, పాత వాళ్ళు కొత్త వాళ్ళు